నాకు ఇప్పుడు 5 మంత్స్ కదా మేడం, కాళ్ళ వాపులు వస్తున్నాయి, ఏం చేయాలి? ప్రెగ్నెన్సీలో మన బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి ఇన్ఫీరియర్ వినా కావా అంటే కాళ్ళల్లో నుంచి హార్ట్ కి చెడు రక్తంని తీసుకుపోయే బ్లడ్ వెజల్. దానిపైన బేబీ వెయిట్ పడడం వల్ల కాళ్ళల్లోనే రక్తం అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. దీని వల్ల కూడా కాళ్ళ వాపులు వస్తాయి. సో మనం ఇది ప్రివెంట్ చేయాలంటే నార్మల్ గా మీరు ఎక్కువసేపు నిల్చొని ఉండకూడదు. ఒకవేళ ఎక్కువసేపు నిల్చోవాల్సి వస్తే అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండాలి మధ్యలో. అండ్ ఎక్కువసేపు కూర్చొని సిస్టమ్ వర్క్ చేసినప్పుడు కాళ్ళ కింద స్టూల్ సపోర్ట్ తీసుకోవాలి, అలా హ్యాంగ్ చేయనివ్వద్దు. ఇంకొకటి నిద్ర వచ్చినా రాకపోయినా మధ్యాహ్నం ఒక 2 గంటలు, నైట్ 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. అండ్ కాళ్ళ కింద 2 పిల్లో సపోర్ట్ పెట్టుకొని దానిపైన కాళ్ళు పెట్టుకొని పడుకోవడం వల్ల సర్క్యులేషన్ మంచిగా అయ్యి వాపులు తగ్గుతాయి. ఫుడ్ సాల్ట్ రెస్ట్రిక్టెడ్ ఫుడ్ తీసుకోవాలి. సాల్ట్ ఎక్కువ తీసుకున్నా ఇలా కాళ్ళ వాపులు వస్తాయి. ఇంకొకటి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ లైక్ బనానాస్ అలా తీసుకోవడం వల్ల కాళ్ళ వాపులే కాకుండా కాళ్ళ క్రాంప్స్ కూడా తగ్గిపోతాయి. కాళ్ళ వాపులు ఎక్కువ ఉన్నప్పుడు కంప్రెషన్ స్టాకింగ్స్ కూడా వాడొచ్చు. దీనివల్ల కాళ్ళ వాపులు తగ్గిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.